రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ముమ్మిడివరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు అన్నారు. పోలవరం మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు సాగిరాజు సూరిబాబురాజు అధ్యక్షతన జరిగిన అన్నదాన సుఖీభవ పీఎం కిసాన్ రెండవ విడత పంపిణీ కార్యక్రమం ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు అదేవిధంగా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన పళ్ళు కూరగాయల ప్రదర్శనను ఆయన ప్రారంభించారు. అనంతరం సభ వేదికపై అన్నదాన సుఖీభవ పీఎం కిసాన్ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. మనం భూమిని అనేది కప్పి ఉంచాలి సార్. ఎప్పుడు కూడా గ్యాప్ అనేది ఇవ్వకూడదు. ఎందుకంటే కనుక మనకి సాయిల్లో సూక్ష్మజీవులు అనేది మొక్కలకి ఆహారాన్ని ఇస్తాయి సార్. ఆ ఆహారం మొక్క ఏం చేస్తుందంటే తయారు చేసి మనకి గుడ్డు 365 రోజులు భూమి అనేది కప్పి ఉంచాలి. సెకండ్ సూత్రం వచ్చేసి పంటలు పడడం వల్ల తుఫాన్లు వరదలు ఇలాంటివి వచ్చినప్పుడు వాళ్ళకి నష్టం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే ఆయన అనేక రకాల పంటలు అనేది వేసుకోవడం వల్ల ఒక పంట నుంచి వచ్చిన నష్టము ఇంకొక పంట అనేది కవర్ చేస్తుంది. ఒక పంట నష్టపోయినా ఇంకొక పంట ద్వారా అతని రైతుకి ఆదాయం అనేది కలుగుతుంది. ఇంకా ఏంటంటే బయోడైవర్సిటీ క్రాప్స్ మెయింటైన్ చేయడం వల్ల పెస్ట్ డిసీజ్ ఏదైతే ఉందో అవి ఏమవుతాయంటే కన్ఫ్యూజ్ అవుతాయి అన్నమాట. అక్కడ మన పెస్ట్ డిసీజ్ అనేది కూడా తగ్గిస్తాం సార్. వెండిన ఆకులతో కానీ లేదా మనకి పంట నుంచి వచ్చిన వ్యర్థాలు ఏదైతే ఉన్నాయో భూమిని ఎప్పుడు కూడా కప్పుతూ ఉంచాలి సార్. ఎందుకు కప్పుతూ ఉంచాలి అంటే కనుక మనకి ఏవైతే సాయిల్లో ఆర్గానిజమ్స్ ఉన్నాయనుకున్నామో మైక్రో ఆర్గానిజమ్స్ ఆ సూక్ష్మ జీవులు ఎప్పుడు కూడా తడిగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే సన్లైట్ అనేది డైరెక్ట్ భూమికి అనేది తగలుతుంది సార్. అలా తగలకపోవడం వల్ల మనకి కార్బన్ అనేది కూడా పైకి గాలి అనేది కలవకుండా మనకు ఉపయోగపడుతుంది. గౌరవ శాసనసభ్యుల గారి చేతుల మీదుగా మన మంత్రి మన గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా పంపిణీ చేయడం జరుగుతుంది. మరి ఈరోజు ముమ్మడివరం నియోజకవర్గంలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ రెండవ విడత సుమారు 23,479 మందికి 15,34,00,000 రూపాయలు ఇవాళ రైతు ఖాతాల్లో జమ చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కడప జిల్లా కమలాపురంలో ఆయన ప్రారంభిస్తే మా ముమ్మడివరం నియోజకవర్గ 4 మండలాలకు సంబంధించి పోలవరం మండలానికి మరి ఈ కార్యక్రమం పెట్టి రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది. మరి రైతులు పెద్ద ఎత్తున వచ్చి ఈ కార్యక్రమం విజయవంతం చేశారు. ఆ రోజు ఎన్నికల ముందు సూపర్ 6 హామీలో రైతులకి ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తారని మరి ఆ రోజు కూటమి ప్రభుత్వం హామీ ఇవ్వటం మరి మాట తప్పకుండా మరి రెండో విడత కూడా మనం వారి ఖాతాల్లో జమ చేసాం. రైతులందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఆల్రెడీ చాలామందికి ఇక్కడ ఆల్రెడీ డబ్బులు వాళ్ళ ఖాతాల్లో జమ చేయడం అయిపోవడం జరిగింది. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్రం ఎంత ఇబ్బందుల్లో ఉన్న రైతుల మీద రైతులంటే పెద్ద రైతులు మన అన్నం పెట్టే రైతులకి ఎప్పుడు కూడా ముందు చేయాలనే ఉద్దేశంతో వారికి మరి రెండో విడత ఇచ్చాం. మూడో విడత కూడా తొందరలో ఇవ్వడం జరుగుతుంది. మా నియోజకవర్గంలో రైతులందరికీ కూడా పెద్ద ఎత్తున వ్యవసాయ ఆధునీకరణ కూడా 50% సబ్సిడీ మీద ఇవ్వడం జరుగుతుంది. మరి ప్రకృతి వ్యవసాయాన్ని కూడా డిపార్ట్మెంట్ ద్వారా పూర్తిగా మరి అవేర్నెస్ చేస్తాం. ప్రకృతి వ్యవసాయం కూడా పూర్తిగా డెవలప్ చేస్తాం. అదేవిధంగా నీటి సంఘాల ద్వారా రైతులందరికీ కూడా చివరి దాకా మరి నీరు అందివ్వాలని ఉద్దేశంతో రేపు టీఆర్సీ మీటింగ్ కలెక్టర్ ఆఫీస్ మీటింగ్ కూడా పెట్టి ఈ క్రాప్ అందరికీ కూడా నీరు ఇవ్వాలని చెప్పి దిశానిర్దేశం చేయడం జరుగుతుంది. అదేవిధంగా రైతుల కుటుంబాలందరికీ కూడా మన సొసైటీల ద్వారా సొసైటీ అధ్యక్షులు అందరూ నియమించుకుని రైతులకు కావాల్సిన సబ్సిడీ లోన్స్ కానీ వాళ్ళకి విత్తనాలు కానీ ఎరువులు కానీ సొసైటీల నుంచి కూడా పెద్ద ఎత్తున సరఫరా చేయడం. ప్రధానంగా మన కోస్టల్ ఏరియా చివరి ఏరియా కాబట్టి మనకి
హై టైడ్ లో టైడ్ ఉండడం వల్ల డ్రైనేజ్ వ్యవస్థ పూర్తిగా పాడైంది. గత 5 సంవత్సరాలు పట్టించుకోవడం వల్ల మరి తప్పనిసరిగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి కొంతవరకు కూడా చేసాం. మిగిలిన అన్ని డ్రైన్లు కూడా మరి వచ్చే క్లోజర్ కల్లా డ్రైన్లు అన్నీ కూడా పూర్తిగా పూర్తి చేసి రైతులకి అన్ని రకాలుగా సాగునీరు అందివ్వడానికి, అదే మురుగునీరు దిగడానికి కూడా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. కాబట్టి ప్రత్యేక చొరవ తీసుకుని రైతులకి అన్ని రకాలుగా అండగా ఉంటామని చెప్పి మరి అన్నదాత సుఖీభావ సందర్భంగా మరి పత్రికేయులందరి ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేయాలని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమం చేశారు.